బాబుగారు ఇలాంటి దారుణాలు చేయడానికైనా ప్రజలు మీకు అధికారం ఇచ్చింది అంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూటమి ప్రభుత్వంపై మండిపడుతున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూటమి ప్రభుత్వంపై ఎందుకు మండిపడుతున్నారు? ఇలాంటి దారుణాలు చేయడానికైనా మీకు అధికారం ప్రజలిచ్చింది అని ఎందుకు అడుగుతున్నారు? వీడియో చూసే ముందుగా ఒక లైక్ కొట్టండి వీడియోకి. ఎందుకంటే మన గొంతు ఎక్కువగా ప్రజల్లోకి వెళ్ళాలి. రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది, రాజకీయాలలో రాజకీయ నాయకులు పరిపాలన ఎలా చేస్తున్నారు ఖచ్చితంగా ప్రజలకు తెలియాలి. అందుకే రాజకీయాల్లో ఉన్న కుళ్ళును, రాజకీయాలలోనే భ్రష్టపట్టిన ఈ వ్యవస్థను మనం ఇక్కడ జరుగుతున్న దారుణాలను చూపించాలి. కాబట్టి ఎక్కువ మందికి ప్రజల్లోకి మన వీడియోలు వెళ్ళాలి. కాబట్టి మీ వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేయమని అడుగుతున్నాను. చంద్రబాబు ప్రభుత్వం హత్య రాజకీయాలపై వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మండిపడటం జరిగింది ఈరోజు జరిగిన సంఘటనకు. అదేంటంటే, మీరు పరిపాలించడానికి అర్హులేనా అంటూ జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. సాల్మన్ హత్యను ఖండిస్తూ ట్వీట్ చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ కక్షలతో ఎంతమంది ప్రాణాలు బలి తీసుకుంటారు అని కూటమి ప్రభుత్వాన్ని, చంద్రబాబు గారిని ఆయన ప్రశ్నించడం జరిగింది, నిలదీయటం జరిగింది. ముఖ్యమంత్రి పదవిలో ఉండి కూడా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మీరు అమలు చేస్తూ పొలిటికల్ గవర్నెన్స్ ముసుగులో ఇన్ని అరాచకాలకు పాల్పడతారా? మీ కక్షల పాలన వల్ల గురుజాల నియోజకవర్గం పిన్నిలి గ్రామానికి చెందిన మా పార్టీ కార్యకర్త, ఒక దళితుడు, ఒక పేదవాడైన మందా సల్మాన్ హత్యకు గురైన ఘటనపై మీరు ఏం సమాధానం చెప్తారు? అనారోగ్యంతో ఉన్న తన భార్యను చూడడానికి సల్మాన్ తన సొంత గ్రామానికి వెళ్తే ఇనుపరాడ్లతో కొట్టి హత్య చేస్తారా? పైగా సల్మాన్ పైనే తప్పుడు ఫిర్యాదు పెట్టిస్తారా? ఇలాంటి దారుణాలు చేయడానికైనా మీకు అధికారం ప్రజలు ఇచ్చింది అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించడం జరిగింది. ఈ ఘటన ముమ్మాటికి కూడా వైఎస్ఆర్సీపీని భయపెట్టడానికి, కట్టడి చేయడానికి మీరు మీ పార్టీ వారి ద్వారా, కొంతమంది పోలీసుల ద్వారా చేస్తున్న రాజకీయ హింసాత్మక దాడుల పరంపరలో భాగమే అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనటం జరిగింది. ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా మీరు అజమాయిషీ చెలాయిస్తూ ఊళ్ళో మీకు గిట్టన వారు ఉంటే చంపేస్తామని మీ వాళ్ళు, మీ ఎమ్మెల్యే, మీ పోలీసుల బెదిరింపుతో పిన్నెల గ్రామం నుండి వందల కొద్ది వైఎస్ఆర్సీపీ కార్యకర్తల కుటుంబాలు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోయేలా చేశారు. ఇదొక్కటే కాదు, అసెంబ్లీ ఎన్నికలు ముగిసింది మొదలు ఇలాంటి ఘటనలు ఎన్నో పల్నాడులతో సహా రాష్ట్రం మొత్తం కూడా జరుగుతున్నాయి. ఇంత జరుగుతున్నా సిగ్గు లేకుండా మారణకాండను ప్రోత్సహిస్తున్నారు. పౌరులకు రక్షణ కల్పించడం, వారి స్వేచ్ఛగా తమ జీవితాలను గడిపేలా చూడటం ఒక ముఖ్యమంత్రిగా మీ బాధ్యత కాదా అంటూ జగన్మోహన్ రెడ్డి ట్వీట్లు మండిపడటం జరిగింది కూటమి ప్రభుత్వంపై, చంద్రబాబు నాయుడుపై. అలాంటి బాధ్యతలను నిర్వర్తించడంలో మీరు విఫలం చెందటం, పైగా మీరే మీ కక్షల కోసం శాంతి భద్రతలను దెబ్బతీసి హత్య రాజకీయాలకు వెన్నుదన్నుగా నిలవటం దుర్మార్గమైన విషయం కాదా? మీరు ముఖ్యమంత్రిగా ఉండి చేస్తున్న రాజ్యాంగ ఉల్లంఘన కాదా అని జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వాన్ని, చంద్రబాబు గారిని నిలదీయటం జరిగింది. చంద్రబాబు గారు హింసా రాజకీయాలకు పాల్పడుతున్న మిమ్మల్ని ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో క్షమించరు. తప్పకుండా ఇలాంటి ఘటనలకు మీరు మూల్యం చెల్లించుకోక తప్పదు. అది ఎప్పటికైనా చెల్లించుకోక తప్పదు అంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఈ కూటమి ప్రభుత్వంపై, చంద్రబాబు నాయుడిపై మండిపడటం జరిగింది. ఏది విత్తుతారో అదే రేపు పండుతుందని ఎప్పుడూ మర్చిపోకూడదు. టీడీపీ వారి చేతిలో హత్యకు గురైన సాల్మాన్ కుటుంబానికి వైఎస్ఆర్సీపీ అండగా ఉంటూ వారిని ఆదుకుంటుంది అని జగన్మోహన్ రెడ్డి ట్వీట్ ద్వారా ఆయన చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేయటమే కాదు, వీడియో కూడా పెట్టారు. సాల్మాన్పై జరిగిన ఇనుప రాడ్లతో కొట్టిన సంఘటనని, ఆయన హత్యకు గురైన ఆ పార్థివ దేహాన్ని కూడా ఊర్లోకి పంపించలేదట. ఇటువంటి దారుణాలు రాష్ట్ర ప్రభుత్వంలో ఎందుకు జరుగుతున్నాయి? గత ప్రభుత్వం పైన ఎన్నో విమర్శలు చేశారు. గత ప్రభుత్వంలో దారుణాలు జరుగుతున్నాయని, మాట్లాడేందుకు స్వేచ్ఛ లేదని, టీడీపీ నాయకులను హత్యలు చేయిస్తున్నారని రకరకాలుగా మీరు విష ప్రచారం చేశారు.
మరి మీ ప్రభుత్వంలో జరుగుతున్నదేంటి అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను. హింసాత్మక ఘటనలు, కక్ష సాధింపులు రెడ్ బుక్ పాలనలో భాగమేనా అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను. ఇలాంటివి తప్పు కాదా? ఒక ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుని ఒక తండ్రిలాగా రాష్ట్రాన్ని పరిపాలించాల్సింది పోయి ఇలాంటి కక్ష సాధింపు చర్యలతో విభజించు పాలించు అనే రీతిలో పార్టీలకు అతీతంగా పాలన చేస్తూ ఉంటే మీరు ముఖ్యమంత్రిగా అందరికీ ఏం జవాబుదారి అవుతారు? రాష్ట్రంలో టీడీపీ వాళ్ళకే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అని అపఖ్యాతి మీరు మూటగట్టుకుంటున్నారు కదా. రాష్ట్రంలో ముఖ్యమంత్రి అంటే ప్రతి పౌరుడికి కూడా ముఖ్యమంత్రి. కానీ ఈరోజు మీ పరిపాలన చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు టీడీపీ వాళ్ళకు మాత్రమే, టీడీపీ పార్టీకి మాత్రమే, కూటమి నాయకులకు మాత్రమే, కూటమి పార్టీ కార్యకర్తలకు నాయకులకు మాత్రమే ఈయన ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సీపీకి ఈయన ముఖ్యమంత్రి కాదు అని ఈరోజు అనుకునే పరిస్థితికి మీ పరిపాలన తీసుకొచ్చారు. ఎందుకంటే తప్పు చేస్తే ఎవరినైనా సమానంగా శిక్షించాలి, అన్ని పార్టీలకు అతీతంగా వాళ్ళపై చర్యలు తీసుకోవాలి. అంతేగాని మా పార్టీకి ఒకలాగా వేరే పార్టీకి ఒకలాగా అనే రీతి ఒక ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న వ్యక్తి అధికార పార్టీ ఎప్పుడూ చేయకూడదు. ఇది మన రాజ్యాంగం చెప్తుంది. మరి మీరు ఏ రాజ్యాంగాన్ని అమలుపరుస్తున్నారో ప్రజలే కామెంట్ల రూపంలో తెలియజేయాలని వీడియో ద్వారా కోరుతున్నాను.